సముద్రంపై జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు ఇండియన్ నేవీకి, ఇండియన్ సైలర్స్ కి ప్రతిక్షణం టెన్షన్ పుట్టిస్తున్నాయి. మోడర్న్ వార్ఫేర్ అత్యాధునిక ఆయుధాలతోనే కాదు, జరిగే యుద్ధ క్షేత్రం కూడా మారడమే ఇందుకు కారణం. వరల్డ్ ట్రేడ్లో 80% సాగర మార్గంలోనే సాగుతుండగా ఇప్పుడు ఆ మార్గంలోని నౌకలనే యుద్ధం చేస్తోన్న దేశాలు టార్గెట్ చేసుకుంటున్నాయి. దీంతో ఈ నౌకలలో విధులు నిర్వహించే వారి భద్రత ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో మన ప్రభుత్వం తాజాగా ఓ అడ్వైజరీ జారీ చేసింది. కొన్ని రోజులు మ్యారిటైమ్ జాబ్స్ అంటే సముద్రంపై డ్యూటీలు చేయాల్సిన ఉద్యోగాల జోలికి పోవద్దని హెచ్చరించింది. అంతేకాదు గల్ఫ్ వార్ ప్రభావిత ప్రాంతాల్లోని నౌకల్లో భారతీయులను విధులకు పంపవద్దని ప్రభుత్వ వర్గాలకు సూచించింది. సాగర సమరంలో ఇండియన్ సైలర్స్ డేరింగ్ జర్నీస్. గల్ఫ్ వార్ నేపథ్యంలో ప్రతి క్షణం టెన్షన్. ప్రతి వారం ఇండియన్ షిప్స్ పై అటాక్. ఇప్పటికే 13 మంది నావికుల బలి. కమర్షియల్ వెసల్స్ జాబ్స్ పై అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధాలు, దాడుల వల్ల అంతర్జాతీయ జలాల్లో భారతీయ నావికులకు తీవ్రమైన ప్రాణాపాయం ఏర్పడుతోంది. వరుసగా చోటు చేసుకుంటున్న దాడులతో భద్రతా సంక్షోభం ఏర్పడింది. ఈ కష్టకాలంలో నావికులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అసలు కొన్ని రోజుల పాటు కమర్షియల్ షిప్స్ లో ఉద్యోగాలంటే జాగ్రత్తగా ఆలోచించుకుని జాయిన్ కావాలంటూ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నల్ల సముద్రం వైపు పయనించే నౌకలు, అటువైపు వ్యాపారం చేసే కంపెనీల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి చేసింది. యుక్రెయిన్కు చెందిన ఒడెస్సా పోర్టులో ఓ నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయ ఉద్యోగుల రక్షణపై సందిగ్ధత ఏర్పడింది. ఆ నౌకలో ఉన్న 4 భారతీయ సిబ్బందిలో 2 క్షేమంగా ఉండగా మరో 2 సంగతి మాత్రం తెలియరాలేదు. గల్ఫ్ వార్ ప్రారంభమైన తర్వాత హర్ముజ్ జలసంధి దగ్గర నిలబడిన నౌకలలో కానీ, మన తీరం వైపు వస్తున్న నౌకలలో కానీ కనీసం 10 మంది నావికులు అమెరికా, ఇరాన్ దాడుల్లో బలైపోయారు. ఇక బ్లాక్ సీ మార్గంలో ఏప్రిల్ నుంచి 5 నావికులు చనిపోగా, రష్యా బలగాల్లో చేరిన మన భారతీయులు 49 మంది దాడుల్లో మృతి చెందారు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయంగా మారింది. సముద్రంపై ప్రయాణం అంటేనే ఆటుపోట్లను తట్టుకోవాలి. ప్రత్యేకించి ఇప్పుడు అన్ని దిక్కులు యుద్ధాలతో దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ వార్ తర్వాత 13 మంది ఇండియన్ సైలర్స్ చనిపోవడం బాధాకరంగా మారింది. పొట్టకూటి కోసం రకరకాల వృత్తులలో ఉపాధి వెతుక్కోవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇందుకోసం వారు స్వీకరించే జీతాలు ఎంత ఎక్కువగా ఉన్నా రిస్క్ కూడా అంతకు మించే ఉంటోంది. అలాగని పూర్తిగా జల మార్గంపై రవాణాని నిలువరించడం కుదరదు. మనకి వచ్చే ఎల్పీజీ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఈ మార్గాల నుంచే రావాలి. ఎప్పుడు ఏ మిజైల్ వచ్చి ఏ నౌకపై పడుతుందో తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారత నావికుల వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేసింది. నావికుల భద్రత కోసం అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు పూర్తిగా ఆగిపోతే కానీ నావికులకు సముద్ర మార్గంలో భౌతికంగా వచ్చే ప్రమాదాలు తొలగినట్లు కాదు.